నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డయాబెటిస్ కి సంబంధించి మనం ఎన్నో వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా తినాల్సిన ఫుడ్ తినకూడనివి ఇవన్నీ మాట్లాడుతున్నాం. అయితే ఫస్ట్ డయాబెటిస్ ని కంట్రోల్లో ఉంచడానికి కొన్ని ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి, వాటి ద్వారానే తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవి విన్నప్పుడు కొంతమంది అడిగిన డౌట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మెంతులు మన ముందు రోజు నైట్ నానబెట్టిన ఆ వాటర్ని ఎర్లీ మార్నింగ్ మేము తీసుకుంటున్నామండి, బాగానే తగ్గిందని చెప్పి ఇలా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. నేను అదే పద్ధతి ఫాలో అవుతున్నాను కానీ రిజల్ట్ ఏదో కనిపించట్లేదండి అని ఒకరు. నిజంగానే మెంతులు వాటర్ తాగితే తగ్గుతాయా అసలు? మరి నాకెందుకు అంటే ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదని చెప్పి ఒక కామెంట్ వచ్చింది మనకి. ఇది ఎంతవరకు నిజం? మెంతులు కానివ్వండి, కాకరకాయ కానివ్వండి, వేపాకు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకలాంటి మనలో మనం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవేంటంటే గ్లైసెమిక్ ఫుడ్ కాదు, ఓకే, ఫైబర్ రిచ్. రెండోది లోయెస్ట్ గ్లైసెమిక్ ఫుడ్ ఇది. కాబట్టి ఇవి తిన్నప్పుడు షుగర్ పెరిగే ఛాన్సెస్ లేవు. అయితే ఇవి 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 తిన్నప్పుడు వీటి ద్వారా షుగర్ పెరిగే ఛాన్సెస్ తక్కువ. ఓకే, వేరే ఆహారం కాదు ఇక్కడ పాయింట్, ఓన్లీ మెంతులు, కాకరకాయ, అవును వేపాకు. అవును, ఇలాంటివి మనం తీసుకుంటే ఎందుకంటే ఇవి లో గ్లైసెమిక్ ఫుడ్. అర్థమైంది. కాబట్టి ఇవి తిన్నప్పుడు షుగర్ పెరిగే ఛాన్సెస్ లేవు, తక్కువ. అంటే వీటి వల్ల ఈ పర్టికులర్ పదార్థాల వల్ల. అంతేకాకుండా ఇవి కొంచెం ఇన్క్రిటిన్స్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇంటెస్టైన్స్లో. ఇవి అరిగిన తర్వాత కొంచెం లైట్గా ఇరిటెంట్స్ కూడా ఇవి. అంటే మంచిదన్నమాట, ఇన్క్రిటిన్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఇన్క్రిటిన్స్ ఏంటంటే కొంచెం ఇన్సులిన్ రిలీజ్ కూడా హెల్ప్ చేయగలుగుతాయి. బట్ ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవ్వగలుగుతుంది? ప్యాన్క్రియాస్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు. అంటే ఈ మధ్య కాలంలోనే షుగర్ బయటపడి HbA1c 7.5 8.5 రేంజ్లో ఉంది. ప్లస్ గతంలో వీళ్ళు తెలిసి తెలియక రైస్ ఎక్కువ తీసుకున్నారు, కొంచెం షుగర్లు స్వీట్లు ఎక్కువ తీసుకున్నారు. సో టెస్ట్ చేస్తే షుగర్ బయటపడింది. ఇప్పుడు ఈ వైట్ రైస్ని అవాయిడ్ చేసుకుంటూ లో గ్లైసిమిక్ ఫుడ్కి వస్తూ లో కార్బ్ డైట్ తీసుకుంటూ టీ కాఫీలలో షుగర్ పూర్తిగా అవాయిడ్ చేసి బెల్లం లేకుండా ఉదయాన్నే మంచిగా వాకింగ్ ఎక్సర్సైజు, వీలైతే వ్యాయామము, గంట సేపు యోగా, లేదా ఒక 10-20 సూర్య నమస్కారాలు, లేదా మోడరేట్గా జిమ్ము, లేదా స్విమ్మింగు, లేదా జుంబా డ్యాన్సు, ఇలాంటివన్నీ చేసుకుంటూ మంచి నిద్రాహారాలు పాటిస్తూ మనసుని కూడా స్థిమితంగా పెట్టుకుంటూ ఆగ్రహాన్ని తగ్గించుకుంటూ రాగద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఉంటూ, ప్లస్ కొంచెం మీరు ఇలాంటివి మెంతులు కానీ కాకరకాయది కానివ్వండి, లేదా వేపాకుతో చేసిన చిన్న ఉండలు కానివ్వండి, ఏదైనా కొంచెం తీసుకున్నారు అనుకుందాం, ఫైన్, దాంతో ఎటువంటి నష్టం లేదు. అండ్ షుగర్స్ కాస్త ఒక 20-30% షుగర్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి డైలీ తీసుకోవటం మంచిదేనా? ఇది కూడా ఒక క్వశ్చన్ అండి. డైలీ పొద్దున్న మేము ఇట్లా రాత్రి నానబెట్టిన మెంతులు ఆ వాటర్ తాగుతాము, ఆ మెంతుల్ని నమిలి తినేస్తున్నాం. ఇప్పుడు ఎటువంటి వారిలో మంచి రిజల్ట్స్ ఇలాంటివి పాటిస్తే కనపడుతున్నాయి అంటే మళ్ళీ ఇటీవలే షుగర్ వచ్చింది, షుగర్ వచ్చి ఎక్కువ కాలం కాలేదు. సో ప్యాంక్రియాస్ ఫంక్షన్ బాగుంది, ప్యాంక్రియాస్ బీటా సెల్ రిజర్వ్ అనేది బాగుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఈ ఆహారం మిగతా ఆహారాల మార్పులు కూడా చేస్తూ ఇవి కూడా తీసుకుంటారో షుగర్ లెవెల్స్ ఒక 20% తగ్గినాయి అనుకుందాం. సో 220 ఉన్న షుగరు 20% తగ్గినాయంటే ఎంత అయింది? అరౌండ్ దాదాపు 160కి వచ్చినట్టేగా. సో HbA1c 1.5% వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ నిరూపించబడింది కూడా. ఆహార నియమాలు, వ్యాయామం చేసుకోవటం ద్వారా HbA1c 1-2% వరకు తగ్గుతుంది. కాబట్టి ఇవి కూడా ఆహారమే అంటున్నాను నేను. కొంచెం ఔషధ గుణాలు ఉండొచ్చు, మంచిది. బట్ నేను కాకరకాయ తింటున్నాను, నేను ఇన్ని మెంతులు తింటున్నాను కాబట్టి నేను మధ్యాహ్నం మామిడి పండు రసం తాగుతాను, సాయంత్రం సాఫ్ట్ డ్రింక్ తాగుతాను, రాత్రి నేను ఐస్ క్రీమ్ తింటాను అంటే పనికిరావు. అదేదో తెలుగులో సామెత ఉంది కదా, ఆదాయం ఎంత ఖర్చు ఎక్కువ అన్నట్టు. అట్లా. సో మనము తీసుకుంటే ఆహారానికి మనం ప్లస్ శారీరక శ్రమ ఎంత పెడుతున్నాం, ఇది ఎప్పుడు ఫండమెంటల్ ఫార్ములా అండి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఇది చెప్తాను. మీరు తీసుకుంటే ఆహారం వల్ల మీకు వచ్చే క్యాలరీసు, మీరు ఖర్చు పెట్టే శారీరక శ్రమ వల్ల క్యాలరీసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ అయిపోవాలి. షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలన్నా, లేదా డాక్టర్ మీకు ఇచ్చిన మీ ఇన్సులిన్ కానీ మాత్రలు కానీ బాగా పనిచేయాలన్నా, లేదా ఇవి మీరు అడిగిన ఏదైతే
మన మెంతులు ఇవి పనిచేయాలన్నా కూడా ఇది ఫస్ట్ బ్యాలెన్స్ అవ్వాలి. ఓకే. రెండోది బరువు తగ్గాలనుకున్నప్పుడు మనం తీసుకున్న క్యాలరీస్, ఆహారం ద్వారా వచ్చే క్యాలరీస్, మనం ఆల్రెడీ ఖర్చు పెడుతున్న క్యాలరీస్ ఎక్కువ ఉండాలి. అప్పుడు వెయిట్ తగ్గుతాం. లేదు కొంతమంది చాలా బక్కగా ఉన్నారు, ఒక 3 కిలోలు పెరిగితే మంచిదని డాక్టరే అన్నారు. అటువంటప్పుడు మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ శారీరక శ్రమ వల్ల, మనం ఆహారం వల్ల తీసుకునే క్యాలరీస్ కొంచెం ఎక్కువ రావాలి. ఇది ఫార్ములా ఎప్పుడు కూడా. ప్లస్ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పాదన చేసే శక్తి బాగున్నట్లయితే ఇట్లాంటి మనం ప్రయత్నాలు చేసినప్పుడు షుగర్ లెవెల్స్ కాస్త బెటర్ గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇందాక మీరు అన్నారు సార్, అంటే ఎర్లీగా ఎవరికైతే కనుగొన్నారో, అంటే ఈ మధ్య కాలంలో డయాబెటీస్ ఉందని చెప్పి కనుక్కున్నారో వాళ్ళలో కొంచెం ఏమైనా రిజల్ట్ కనిపించవచ్చు అన్నారు. డెఫినెట్లీ. కొన్ని సంవత్సరాలుగా కొంతమంది చెప్తున్నారండి, మేము అసలు మందులే తీసుకోవట్లేదు, ఎప్పుడు నా దినచర్య ఇదే, మెంతులు వాటర్ తాగడము, వీక్లీ 2 or 3 ఇలా వేపాకు చిగుర్లు నమలటము, మ్యాక్సిమం వారంలో ఒక 2-3 రోజులు కాకరకాయ కూర తినడము, ఇలా మేము చేస్తూ ఉన్నాము, అలా కూడా మాకు కంట్రోల్లోనే ఉన్నాయిలే అనే వాళ్ళు ఉన్నారు. మంచిది. ఇప్పుడు మీరు పాటిస్తున్నారు, మీ షుగర్ కంట్రోల్లోనే ఉంది, సంతోషం. అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు డాక్టర్గా మనం కోరుకునేది కూడా అందరి షుగర్ కంట్రోల్లో ఉండాలనేగా. అది అందరికీ వర్తిస్తుందా అనేది. ఇప్పుడు మీరు ప్రయత్నిస్తున్నారు, ఎంతమంది ఎవరికి షుగర్ తగ్గిందో లేదా ఎవరికి ఇది ప్రయత్నించినా కూడా షుగర్ తగ్గలేదో ప్రేక్షకులకి తెలుసుగా. ఇప్పుడు మీకు తగ్గింది కదా, సంతోషం, కంటిన్యూ చేయండి. బట్ ఇంకొక వ్యక్తి ఉన్నారు, ప్రయత్నించారు, షుగర్ తగ్గట్లేదు, షుగర్ ఇంకా 200కు పైగానే ఉంది, 300 కన్నా పైగానే ఉంది, దయచేసి డాక్టర్ని కలిసి కావాల్సిన వైద్యాన్ని పొందుదాం. ఆ వైద్యం పొందిన తర్వాత షుగర్ కంట్రోల్లోకి వచ్చిందా, సంతోషం. రావట్లేదా, మళ్ళా డాక్టర్తో డిస్కషన్ చేసి నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలి, ఏం చేస్తే నాకు షుగర్ తగ్గుతుంది, బహుశా బాడీలో ఇన్సులిన్ లోపం ఎక్కువ ఉందా, ఒకవేళ ఇన్సులిన్ ఏదైనా అవసరమా, లేదా ఈసారికి ఇన్సులిన్ లేకుండా డాక్టరు మెడిసిన్స్ ఇచ్చారు, మరి నెక్స్ట్ 2-3 మంత్స్లో షుగర్స్ ఎంత బాగా తగ్గాయి, చాలా సంతోషం. ఒకవేళ అయినప్పటికీ తగ్గలేదా, మళ్ళా డాక్టర్ గారు మనం ప్రయత్నిస్తూ ఉన్నాం, మరి HbA1c మరి తగ్గట్లేదు సార్, మీకు ఇన్సులిన్ అవసరం ఉంది సార్, మరి అవసరం ఉంటే మరి మీరు పెడితే మేము తీసుకుంటాంగా. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా సందర్భాలలో మేము ఇన్సులిన్ చెప్పటం, పేషెంట్స్ వద్దనటం, చాలా మంది అవాయిడ్ చేస్తారు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత, సార్ మీరు అప్పుడు గుర్తుందా సార్ 2016లో ఇన్సులిన్ అని చెప్పారు, నేను కూడా ఏదో మళ్ళీ రాలేదు, బట్ ఈ మధ్య నాకు షుగర్ ఎక్కువై పలానా ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఫైనల్గా వచ్చానంటారు. అప్పుడు మనకు చాలా బాధేస్తుంది, ఎందుకంటే గోరుతో పేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారే అని చెప్పి. సో ఏదన్నా కూడా, సో నేను మందులతోనే మీకు పోల్చాను నేను. సో మందులతో షుగర్ తగ్గకపోయినా కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలని అంటున్నా. సో కాకరకాయ తింటున్నాను కదా, వేపాకు తింటున్నాను కదా, సరిపోతుంది కదా అనుకోవటం మాత్రం. అంటే షుగర్ తగ్గుంటే ఓకే, బట్ అయినా 300 ఉండింటే మీరు వేపాకాయ తినటం ద్వారా, వేపాకు కానీ ఇవి కాకరకాయ తినటం ద్వారా షుగర్ తగ్గకపోతే మీరు నెక్స్ట్ లెవెల్లో ట్రీట్మెంట్ పొందాలి. అంతటితో సరిపెట్టుకొని రేపు మ్యాక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత, లివరు, కళ్ళు, కిడ్నీలు సమస్య వచ్చిన తర్వాత ఏమని చెప్తారు డాక్టర్ దగ్గర? నేను కాకరకాయ తిని వేపాకు తిని కళ్ళు పోగొట్టుకున్నానని చెప్తామా? సో అంత స్థితి వద్దు, ముందుగానే జాగ్రత్త పడాలి. సో ఈ సమస్యలు రావటానికి ఇవేం పాపం చేశాయి, ఇవి ఆహార పదార్థాలే కదా. సో కాబట్టి ఫైనల్గా మీకు ఏది అనుకూలంగా, మీరు ఏది తృప్తిగా, అది కూడా తృప్తిగా ఇబ్బంది పడుతూ కష్టపడిపోయి అవన్నీ చేయటం ద్వారా అక్కడ పెద్ద రిజల్ట్స్ రావు. ఆ ఎక్కువ రోజులు రిజల్ట్స్ వచ్చినా ఆగవు, మళ్ళీ షుగర్ ఏదో ఒక రోజు పెరుగుతుంది. కాబట్టి మీరు సౌకర్యంగా చేయగలగాలి, మీరు వాటిని స్వీకరించగలగాలి, అంగీకరించగలగాలి. ఈవెన్ నేను ఇచ్చే ఇన్సులిన్ మాత్రలైనా సరే మీరు వాటిని అండర్స్టాండ్ చేసుకొని తీసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. లేకుండా ఉంటే డోసెస్ పెంచుతూ ఉండాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. సో క్లారిటీ అయితే ఇచ్చారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.